హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పులిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా చేసి చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ పన్నీర్ ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ సైజులో. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఈ సైజులో ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇంకా సన్నగా కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను. టొమాటోస్, అలాగే పసుపు, కాజు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగం, మొగ్గ, బిర్యానీ ఆకు, ఒకటి గ్రీన్ చిల్లీ. చూడండి, నెక్స్ట్ నేను పన్నీర్కి కొద్దిగా కారం, అలాగే గరం మసాలా, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ నేను కడాయిలో ఇలా కొద్దిగా బటర్ వేసుకున్నానండి. బటర్ మెల్ట్ అయ్యాక ఆల్రెడీ మనం ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా కలుపుకున్నాం కదా, ఈ పన్నీర్ని యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి పన్నీర్ అనేది బటర్లో మనము ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఈ బటర్లోకి ఇందులోకి కొద్దిగా లావుగా కట్ చేసుకున్న ఈ సైజులో ఆనియన్స్, అలాగే టొమాటోస్, అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గించేసుకోవాలి. చూడండి, ఇది మగ్గేటప్పుడే ఇందులోకి కాజు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గించాక చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఆనియన్స్, కాజు, టొమాటోస్ ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను బటర్ వేసుకున్నానండి. బటర్ మెల్ట్ అయ్యాక ఆల్రెడీ నేను చూపించాను కదా, సాజీరా, చెక్క ఇవన్నీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేది బాగా మగ్గాయండి. ఆనియన్స్ మగ్గాక ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడంత కారం, అలాగే పసుపు, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం గ్రేవీ అంతా కూడా కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనము మసాలా అంతా వేసాక నేను సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ నేను మసాలా అంతా అనేది ఇలా కుక్ చేసేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ గోల్డెన్ ఫ్రై చేసుకున్న పన్నీర్ మసాలా అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా పన్నీర్ క్యూబ్స్ అనేది కూడా యాడ్ చేసేసుకున్నాక ఫైనల్లీ ఫ్రెష్ క్రీమ్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.